గుడ్ మార్నింగ్. ఇదిగా ఇంకో 5 నిమిషాల్లో మేడం గారు వస్తారు. ఆవిడ రాగానే ఫస్ట్ దండ నేనే వేస్తాను. లేడీస్ కి దండయ్యరు, చేతికిస్తారు. తాతగారేజ్ కదా, పర్వాలేదు, వేయచ్చు. ఎవడది హిందూ సాంప్రదాయం గురించి నీకేమన్నా తెలుసా? ముఖ్య అతిథి రాగానే దండ వేసి ఆహ్వానిస్తారు. బొట్టు పెట్టి ఆరతి ఇవ్వాలో. రే తూగా బద్ది. లేడీస్ కి దండయ్యరు. పర్వాలేదు, తాతగారు లాంటి వారు. ఆ? వేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. యెల్లో సో బ్యూటిఫుల్. నమస్తే మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్. Roses, they are my favorite. Thank you. Thank you. Namaste, madam. That's a lovely sari. Thank you, madam. నమస్తే మేడం. Thank you. నమస్తే మేడం. Thank you, everybody. So nice of you all. These are all stores department. Mohan Sudha Rao Hello. and receptionist Hi. Pramila. Administrative staff Raghava Sudhakar. నమస్తే మేడం. Hello. రండి మేడం, టీ తీసుకుంది. Okay. Can anybody tell me one more joke? మేడం, నేను చెప్తాను. చెప్పండి. ఒక మోతుబడి రైతు తన పొలం పండక దిగులుగా కూర్చుని ఉన్నాడంట. వాడు స్నేహితుడు ఒకడు వచ్చి ఎందుకురా అలా దిగులుగా కూర్చున్నావు అని అడిగాడు. ఏం లేదురా, పొలం పండట్లేదు, ఏ రకం మందు వేయాలో తెలియక ఆలోచిస్తున్నాను అన్నాడంట వీడు. దాందే ఉందిరా, 4-5 కంపెనీల మందులు తీసుకుని ఒక్కోటి రుచి చూసి ఏది రుచిగా ఉంటే అది వేరా అన్నట్టు వీడు. నమస్తే మేడం. మన కంపెనీ అకౌంటెంట్ ఎక్కడ? ఎందుకు మేడం? ఐ హావ్ అ మీటింగ్ అట్ ది IDBI. నేనున్నాను కదా మేడం. స్టేట్మెంట్స్ అవి టకటక చెప్పాలి. నేను చెప్పేస్తాను మేడం. మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా? రాదు కదా? కాల్ ది అకౌంటెంట్. నందగోపాల్ మేడం గారు పిలుస్తున్నారు. ఎస్ మేడం. కమ్ విత్ మీ. పక్కంటి కుర్రగా ఏంట్రా ఇది? ఐఎమ్ క్రిస్టఫర్ లాఫర్, ఈ హాస్పిటల్ గైనకాలజిస్ట్. ఆంజనేయులు, రంగారావు ఏంట్రా మా ఇంటికి వచ్చారు? అదేంట్రా అలా చూసుకుంటారు? ఆంజనేయుల, రంగారావు వాళ్ళెవరు? మీరే కదేంట్రా బాబు? చూడండి, మా బామ్మర్దికి వరి బీజం ఆపరేషన్ అయితే బిల్లు కనడానికి వచ్చాం. నా పేరు మహేష్ బాబు. జూనియర్ ఎన్టీఆర్ ఏం కాదు. నా పేరు రాజనాల్ రజనీకాంత్. గ్లాడ్ టు మీట్. బిల్లు పే చేయండి సార్. అలాగేనమ్మా, ఇదిగో క్యాష్. లెక్కట్టుకోండమ్మా. అది డబ్బా, వేస్ట్ పేపర్లు. అదో జబ్బు, మీరేం పట్టించుకోకండి. ఇంకో 200 ఇవ్వండి సార్. నేను ఇస్తానమ్మా, తీసుకోండి. వస్తావమ్మా. థ్యాంక్స్ అండి. నాగాడుతున్నా. సారీ, మహేష్ బాబు. ఏదో అట్లే వాయ్. ఇదిగా ఇదేంటి? కరెన్సీ అనుకుంటున్నారు కదా? చిత్తు కాగితం. కేసు బాగా కాంప్లికేటెడ్ గా తయారైంది డాక్టర్. ఏవో పిచ్చి పిచ్చిగా మాడుతున్నాడు మీకులాగా. పేషెంట్ ఎక్కడ? ఇక్కడే. చెన్నై వెళ్ళాలి. చాలా పెద్ద ఆపరేషన్ ఉంది. పేషెంట్ ని అస్సలు టెన్షన్ పెట్టకండి. అతను ఏం కావాలన్నా ఓకేనండి. అలాగే. కేసుని బాగా అబ్జర్వ్ చేసి స్టడీ చేయాలి. కాబట్టి అతనికి ఏం కావాలన్నా మీరు రాసి పెట్టుకోండి. ఓకే సార్. ఇదేంటండి? నీళ్ల చెంబు. మెడికల్ కిట్టు ఇతనికి నీళ్ళ చెంబులా కనిపిస్తుంది. ఇదేంటి? సెల్ ఫోన్. సబ్బు బిళ్ళ సెల్ ఫోన్ లా కనిపిస్తుంది. నోట్ దిస్ పాయింట్. రాసేసాను. పేషెంట్ పొద్దు నుంచి ఏం తీసుకోలేదు డాక్టర్. బ్రేక్ఫాస్ట్ తీసుకోండి సార్. 2 బ్రెడ్ ముక్కలు తీసుకోండి. ఖాళీ ప్లేట్ తెచ్చి బ్రెడ్ అంటే మునిగిపోతే
బలేటి వారే చూడడానికి చాలా బాగున్నాయి సిస్టర్. బ్రెడ్ చాలా టేస్టీగా ఉంది సిస్టర్. ఎక్కడి నుంచి తెప్పించారు? కరాచీ బేకరీ నుంచి సార్. కొంచెం జామ్ లో స్వీట్ ఎక్కువైంది. ఖాళీ ప్లేట్ లో బ్రెడ్ ముక్కలు ఏంటి, కరాచీ బేకరీ నుంచి తేవడం ఏంటి, వీడికి జామ ఎక్కువైనా లుంగికి రాయడం ఏంటి, నేను నాకడం ఏంటి? మొత్తానికి నాకేదో అయింది. ఏం కావాలి? ఏమొద్దు. ఏమొద్దా? తేరగా మా మంగతారి గారు చూడటానికి వచ్చారటి. ఏండే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళు కూడా పావుగంట కింద చెప్పి రెట్టేటమ్మా. చూడనివ్వరా ఇక్కడ అరుగుతుందా తరుగుతుందా నా అందం. ఇదిగో మమ్మల్ని చెత్తకార్త కుక్కల కింద లెక్కేకు మేము నీకోసం రాలేదు. మరి ఆ బొడ్డు భాస్కర్ రావు కోసం వచ్చాం. ఆయనతో పని ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు? ఈ మధ్య హెడ్ ఆఫీసులో కంటే బ్రాంచ్ ఆఫీసులోనే ఎక్కువసేపు ఉంటున్నాడని తెలిసింది. దొంగన పబ్లిక్ కనిపెట్టారండి. కనిపెట్టిరా మనకి పాపులారిటీ పెరుగుతుంది. అదిగో మాటల్లోనే వచ్చేసారు. ఉండండి. రండి రండి. ఏంటి తయారు దెబ్బ తగిలిందట. సిటీ కేబుల్ స్క్రోలింగ్ లో చూసి ఎంత ఆవేదన చెంది పరామర్శించడానికి వచ్చేసాను. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ చేరేవా? దెబ్బ ఎక్కడ తగిలింది, లోపల బయట? అయ్యో పెద్ద దెబ్బేం కాదు, మోకాలు కింద కొంచెం గీరుకుంది. ఏది చూడండి. ఒరే నువ్వు ఫస్ట్ నిలబడ్డారా? నువ్వు కూర్చో చెప్తాను. అవసరం అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయ్యో తీసుకెళ్తాను. వద్దండి, చిన్న దెబ్బే. సిగ్గుపడకు, ప్రజలను ఆదుకున్నానన్న తృప్తాన నాకు మిగిలిన చూడండి. లేడీస్ విషయంలో మీరు మా బాగా పరామర్శిస్తారండి. పాపం తనకి ఎవరున్నారా? మొగుడు ఇండియాలో ఉండుంటే తన బాగోగులన్నీ చూసుకున్నాం. ఆడు లేడు కాబట్టి మంగ తయారు బాధ్యతలన్నీ మా మున్సిపాలిటీవే. ఇదిగో నీకోసం రూపన్నర పెట్టి బ్యాండేడ్ తీసుకొచ్చాను, అంటిస్తాను పట్టు. ఏమండే మొన్న మీటింగ్ నేను బట్టలు ఇవ్వడానికి వస్తే మీ కుక్క నాడు కరవడానికి వచ్చినప్పుడు గోడ దూకి చెయ్యి కొట్టుకున్నాను. కనీసం బయటకు వచ్చి ఆమెందని కూడా అడగలేదు మీరు. అలాంటి తయారుకోతంత గిరుకునేప్పటికీ కారేసుకు వచ్చేసి కాలట్టుకుని సఫర్ తీసేస్తున్నారు. మరి ఎవడరాడు? టైలర్ కామేశ్వరరావు గాడండి. వేసేయమంటారా? వీడి టైలింగ్ షాప్ కూల్ చేసే కదా ఐటీ పార్క్ కడదామని డిసైడ్ చేస్తా. అత్తిల్లో ఐటీ పార్క్ ఆ. మన ఊళ్ళో మామూలు పార్కే లేదు కదండి. మామూలు పార్క్ లేదనే ఐటీ పార్క్ కడదాం అనుకుంటున్నారు. వీడి షాప్ మొత్తం లేచిపోద్ది కదా. వీడి షాప్ తో పాటు వీళ్ళందరి షాపులు లేచిపోతాయండి. ఇదేం దారుణం అండి బాబు, మాకున్నాయి ఆ షాపులు. అవి కాకపోతే మా బతుకులు బజారు పాలేనండి. ఏడోకండి, షాప్ కు 50 రూపాయలు కాంపన్సేషన్ ఇప్పిస్తాలే. 50 రూపాయలా? ఆ. సార్ ఏ? మీతో పెట్టుకుంటే యాసిడ్ తో మొహం కడుక్కున్నట్లనే బాగా అర్థమైంది సార్. దయచేసి మా షాపులు పోకుండా చూడండి సార్. కష్టమై ఆ ప్లాన్ కూడా గీసేశారు. ఇవాళ రేపు కొలతలు కూడా కొలవబోతున్నారు. అంత మాట అనకండి సార్. సార్ సార్ ఆ. అవసరం అయితే తలో 2000 తెచ్చిచ్చుకుంటాం సార్. రేటు తర్వాత డిసైడ్ చేద్దాం. ఆనకి ఇంటికి వచ్చి కలవండి. వెళ్ళండి. సర్లే. మీరు రూలింగ్ లోకి వచ్చాక మున్సిపాలిటీలో చాలా చిత్రాలు జరిగిపోతున్నాయండి. లేకపోతే యాదవులు నన్నే క్వశ్చన్ చేస్తారా? తయారు నాకు పార్టీ ఎప్పుడెత్తావే? ఏది మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ ఏముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఈ లోపు బరువు పనులు ఏమి చేయకూడదు, 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అలా అన్నాడా? ఆడ హాస్పిటల్ నుంచి రింగ్ రోడ్ ఏం చేయాలి? హలో, నా మూడ్ అసలే బాగాలేదు. ప్రతి చిన్న విషయానికి నాకు ఫోన్ చేయకండి. ఏమైనా ఉంటే మేనేజర్తో మాట్లాడండి. అల్లుడు, ఈ మధ్య నేను నిన్ను స్టడీ చేస్తున్నాను. నువ్వు ఎందుకు మూడౌట్ అవుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీకు అసలు ఏమీ తెలియదని నాకు తెలుసు. నాకు తెలీదా? ఆ రోజు ఆ డ్రగ్ అడిక్ట్ కుర్రాడిని మార్చేసి అబ్దుల్ కలాం అంతటి వాడిని చేస్తానని ఛాలెంజ్ చేశారు. అప్పటి నుంచి మూడౌట్ అయ్యావు. ఐ రైట్? ఇంత జ్ఞానం నీకెలా వచ్చింది బావా? మీ అక్క వల్లే వచ్చింది. దాని అజ్ఞానమే నన్ను జ్ఞానం చేసింది. అయినా ఆ కుర్రాడు మార్చడానికి సంవత్సరం టైం ఎందుకు అల్లుడు? నేనైతే 1 గంటలో మార్చేస్తాను. అంత టాలెంట్ ఉందా నీకు? ఆ కుర్రాడు కనబడితే చూపెడతాను నా టాలెంట్. డ్రైవర్, కారాపు. బావా, నీ గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. నీకు కావాల్సిన స్టూడెంట్ అక్కడ ఉన్నాడు. సుడి తిరిగింది అల్లుడు నాకు. ఈ ఛాన్స్ వదులుకోను. చూస్తుండు. డ్రైవర్ మంకీ క్యాప్. అల్లుడు నీ గ్లాసెస్ ఇదిగో. టెల్ మీ ఆల్ ద బెస్ట్. నువ్వే చెప్పుకో. ఆల్ ద బెస్ట్. బాబు, క్లాస్కి వెళ్ళకుండా చెట్టు కింద కూర్చున్నావి. నాకు నీలాంటి కొడుకే ఒకడు ఉండేవాడు. వాడు గంజాయి కొట్టి మజా చేసి మందు తాగి తాగి తాగలేక చచ్చిపోయాడు. నిజమా? నిజంగానే బాబు. నన్ను నీ తండ్రిగా భావించు. నిజంగా నీ తండ్రినే బాబు. ఏంటి బాబు అన్నీ అలా ఊగుతున్నాయి? ఆల్ ది బెస్ట్. హరి, మొన్నిక కాలేజ్లో గొడవైంది, మళ్ళీ ఆయన్ని కొట్టాం. అసలు ఆయన ఎవరో తెలుసా? నాకు ఇరిటేషన్ వస్తే ఎవరినైనా కొడతా. హరి, అయితే నువ్వింతేనా? ఈ జన్మలో మారవా? ఏంటి కమెంట్ చేస్తున్నావు? ఓవర్ చేస్తే నిన్ను కూడా కొడతా. చల్. ఏయ్ ఏంటి
ఇంకా వాణ్ణి పట్టుకుని వేలాడుతున్నావు? కాలేజీలో వీడు ఒక దుర్మార్గుడు. వీడు నీకెట్లా నచ్చాడే? అతను దుర్మార్గుడు కాదే, అతని అలవాట్లే చెడ్డవి. దేవుడా ఏమండి, ఈ దెబ్బలు ఎలా తగిలినాయో నిజంగా చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలి? దేవుడు గుడి ముందు నుంచి దేవుడు నన్ను చల్లగా చూడాలని ప్రార్థన చేస్తుంటే వెనకాల నుంచి ఆటో వచ్చి గుద్దేశాడు. వీడి వాళ్ళకం చూస్తుంటే అమ్మాయి ఎవడో మనిషి గుద్దినట్టుంది, బాగా గుద్దినట్టుంది. మనిషే గుద్దాడు కానీ వాడు ఆటోలో ఉన్నాడు. ఒరే తమ్ముడు, నువ్వైనా చెప్పరా ఈయనకి దెబ్బలు ఎలా తగిలినాయో? ఏముంది, రోడ్ మీద ఆయన కొడుకు కనపడితే పలకరించాడు. నాకు తెలియకుండా ఈయనకు ఇంకొక కొడుకు కాదు, ఇంకో బొగ్గాడు. వాడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ఎప్పుడో వదిలేసిన బాబుని అన్నాడు. వాడేమో ఈయన కాళ్ళు పట్టేసుకుని గిరాగిరా తెప్పి నేలకేసి నాకు తెలియకుండా మీకు సీక్రెట్ గా కొడుకు. అబద్ధం, వాడి మాటలు నమ్మకో. పెళ్ళైన ఇన్నాళ్ళకి మీ గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ తెలిసింది. అది కాదే, పోరా బోకు. నీకు కూడా బోక. ఏంటి అంత తెగ బిజీగా ఉన్నారు? హలో, గుడ్ మార్నింగ్. ఇంకా గుడ్ మార్నింగ్స్ ఉండవు, అన్ని బ్యాడ్ మార్నింగ్స్. ఈ మ్యానరిజమ్స్ కూడా ఉండవు. ఎందుకని అడగవే? అడగడు. ఏ నువ్వు చెప్తావు కనుక. కొత్త ఆఫీసరు అదేనయ్యా. పార్వతీశ్వరి గడ్డివా మీద కుక్క కాసేపట్లో ఇక్కడ రాబోతుంది. అంటే రేపటి నుంచి మీ బతుకులు కుక్కలు చెప్పినేస్తారన్నమాట. చెప్పేవలేవయ్యా చిత్తూరు నాయ్ గారి టైంలో డైలాగు. బాబు నీకు జీతం ఎక్కువ, ఖర్చులు తక్కువ, మా ఫ్యామిలీస్ ఎక్కువ. మార్గదర్శిలో చిట్టు పడేస్తాను, ఇంక ఇన్స్టాల్మెంట్స్ ఎలా కట్టాలో. అది స్థలం కొన్నాను, పునాదులు తీశాను, పిల్లర్స్ లేపాను, స్లాబ్ వేసేలో ఇదిగో ఈ దారుణం జరిగిపోయింది. నీకు న్యాయం జరగాలంటే ఒకటే మాట, ఏంటో కొంచెం ముందుకురా. అది నీ సజీవ సమాధి కింద మార్చేయి. హలో లూయా, హలో లూయా. హలో హలో హలో, చర్చ్ ఫాదర్ ఏంటి మన ఆఫీస్కి వచ్చాడు? ఏదైనా మ్యాటర్ చర్చించడానికేమో. ఏంటి సార్? ఏదో పోగొట్టుకున్న పాపుల్లా ఉన్నారే బిడ్డలు. ఏమి లేదండి, ఓ మోస్ట్ యూస్లెస్ ఫెలో రాకతో మా పైరాబడి పోగొట్టుకున్నాం. నా రాకతోనా? బల్లేటారు. పాపాత్ముడని వాడెక్కడా, పవిత్ర అని మీరెక్కడా? ఐసి ఏంట్రా స్పీడు? కాకినాడ ఇప్పుడే ఫోన్ చేసి వస్తున్నానండి. ఆడి పేసు పోలీసుకు ఒక కళ్ళద్దాలు పెట్టినట్టు ఉంటుందంట. ఆడంత వరస్ట్ పేలా, స్టూపిడ్ పేలా ఇంకొకటి ఉంటంటండి. అయితే మన ఆంజనేయులు గారు బెటర్ అంట. రూల్స్ విషయానికి వస్తే తూచా తప్పకుండా పాటిస్తాడంట. అవినీతికి అస్సలు లొంగడంట. డేవిడ్ రాజు అనే టైపిస్ట్ దగ్గరికి ఎవడో పని మీద వస్తే బాబు ఈయన సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తాడంట. గోవిందాచార్యని యూడీసీ ముక్కుపొడం పీల్చాడని 3 నెలలు సస్పెండ్ చేస్తాడంట. ఒక్కపడికి ముక్కుపడికి అల్లరి చేస్తే మరి మనం ఆగు. ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు నీకు? స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుంది. చర్చ్ ఫాదర్ గారు గ్రాండ్ ఫాదర్ లా వినేస్తున్నారు. వినండి. ఇంకేం విషయాలు తెలుసు నీకు? ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఆయన దగ్గర రివాల్వర్ కూడా ఉందంటండి. కోపపోతే పిచ్చి కుక్కను కాల్చి పారేస్తాడంటండి. ఇదే మరి అష్టంలో శని ప్రవేశించడం అంటే. కాస్ట్యూమ్ లో జర్రి ప్రవేశించింది. మీరున్నాను బాబా, అది కాదు. కంగారు పడకండి. ఒక్క నెల జీతం మంద కాదనుకొని వాడిని మర్డర్ చేయించేద్దాం. మర్డర్ చేసేయటం? ఆ ప్రభువు నిన్ను రక్షించుగాక. ఫాదర్ ఏంటి మన బాత్రూమ్ లోకి వెళ్తున్నాడు? వెళ్ళిపోతున్నారు. ఫాదర్ గారు ఆ సీట్ లో కూర్చోకండి, ఆ మెంటల్ గాడు వస్తే పెద్ద పెద్ద నా గురించి అంతా విన్నారుగా. తేడా వస్తే కాల్చి పారేస్తాను. అవినీతికి పాల్పడితే తొక్కి నారతేస్తాను. టైంకి రావాలి, రూల్స్ ప్రకారం పని చేయాలి. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. కాబట్టి అన్ని సామాన్లు వచ్చినాయి. ఆ రాగిబీది ఏమైపోయిందో. ఇదిగో లారీ అబ్బాయి. నన్నా అండి? నిన్ను కాదు బాబు, ఆ లారీ వాడిని. నమస్కారం అండి. సార్ ఉన్నారా? లోపల ఉన్నారు, వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. ఇదిగో లారీ అబ్బాయి, నిన్నే. నమస్కారం సార్. పొద్దునే పెట్టావు కదా, ఇలా వచ్చావేంటి? నేను పై పోర్షన్ లో ఉంటా అండి. పై పోర్షన్ లో ఉంటే పైకి వెళ్ళు. ఏం చేస్తున్నావు? మీకేమన్నా హెల్ప్ చేద్దామని సార్. స్టాఫ్ తోటి పనులు చేయించుకునే నేచర్ కాదు నాది. నా పనులు నేను చేసుకుంటాను, నీ పని నువ్వు చూసుకోవాలా? సరే సార్. అలా ఈ ఊరు నాకు కొత్త, అద్దిల్లు చూసి పెట్టాను కానీ హెల్ప్ చేసేవు నువ్వు. నీకు చాలా థ్యాంక్స్. వెళ్ళు. అలాగే సార్. హాయ్. హలో, ఏంటి బ్యాంక్ పని అప్పుడే అయిపోయిందా? వెళ్ళింది ఎవరు? నందగోపాల్, కంప్యూటర్. అది సరే గానీ నీకోసం మీ డార్లింగ్ నుంచి 2 సార్లు కబర్ వచ్చింది. ఏంటంట తొక్కలింగానికి అంత అర్జెంటు? నీకు నీ డార్లింగ్కే తెలియాలి. ఇదిగో హరి, నీ కరెంటు బిల్లు కట్టానా? నా 20 రూపాయలు మామూలు ఇచ్చి. 50కి చేంజ్ ఉందా గురు? లేదు కానీ నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేసుకో. ఏమండి విజయ్ గారు, మీరు ఆఫీస్ కొత్త కదా, మీరేం కన్ఫ్యూజ్ కాకండి. మా వాడు ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఎవరివైనా చిన్న చిన్న పనులు చేసి పెడుతుంటాడు. దానికి 10-20 సర్వీస్ ఛార్జెస్ వేస్తాడు. అదంతా తీసుకెళ్లి అనాథాశ్రమానికి డొనేట్ చేస్తాడులేండి. మీకేమైనా పని ఉంటే చెప్పండి, చేసి పెడతాడు. ఆవిడ సంగతి సర్లే, నువ్వు చేయించుకున్నానికి 500 ఇవ్వాలి. ఇవ్వు.
కొంచెం టైట్ గా ఉంది గురు. మరి కాదేంటి, మందు ఖర్చు, సిగరెట్ ఖర్చు, ఎన్ని ఖర్చులు మనకు మిగిలేదు ఎక్కడ ఇంకా. అబ్బాబా ఆపు స్వామి, ఈసారి జీతం రాగానే ఇచ్చేస్తానుగా. 5 నెలల నుంచి ఇస్తానే ఉన్నావు. సార్ తొక్కలింగం సార్ రమ్మంటున్నారు. రే గట్టిగా అరవకు, ఆడిన్నా అంటే నీ తొక్క తీసి బాటా షోరూమ్ కమ్ముతాడు. నువ్వు వెళ్ళి నేను వస్తున్నా. ఇదిగో నవ్వేవులే కానీ ఈ డబ్బులు లెక్కేసి లోపలెట్టు, ఎలాగో డబ్బులు ఇవ్వు. ఓర్ని సుధాకర్ గారు, ఇతను చాలా విచిత్రమైన క్యారెక్టర్ లో ఉన్నాడే. విచిత్రమైన క్యారెక్టరే లేండి. సొంత పిల్లల్ని వద్దనుకుని అనాథాశ్రమం నుంచి ఓ పాపను కూడా తెచ్చి పెంచుకుంటున్నాడు. ఏంటయ్యా ఏంటిది? ఒక్క అకౌంట్ కరెక్ట్గా లేదు. పని చేసేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయాలి. ఏమైంది? ఏమైందా? ఈ అకౌంట్స్ అన్ని కంప్యూటర్లోకి ఎక్కించింది నువ్వే కదా. నేనే. ఒక్క స్టేట్మెంట్ కూడా టాలీ కావట్లేదు. ఇలాగైనా పనిచేసేది? మీరు కంప్యూటర్ ఆన్ చేశారా? అబ్బో హాస్యమా. ఇంతకీ మీకు ఏ అకౌంట్స్ కావాలి? ఇంకే అకౌంట్స్ కనబట్టలేదా? జేపీ కెమికల్స్. మీరు చూస్తుంది జేపీ ఫైనాన్స్, ఇది జేపీ కెమికల్స్. అయినా ఏంటయ్యా ఈ డబ్బా పెట్లు అంతా కన్ఫ్యూజను, ఏది సరిగ్గా ఉండదు. ఎంచక్క పాత పద్ధతిలో ఈ ఫైల్స్ అవి పెట్టుకుంటే దేనికదే చూసుకోవచ్చు కదా. నా కర్మ. చూస్తున్నా క్యాంటీన్లో ఏదేదో వాగుతున్నా ఉంటగా నా గురించి. చెత్తలింగం తొక్కలింగం అని నాతో పెట్టుకోకు, పీకించేస్తాను ఉద్యోగంలోంచి. అది మీ చేతుల్లో లేదు, హెడ్ ఆఫీస్ నుంచి రావాలి. వస్తుంది. నువ్వు అలాగే అంటా ఉండు, హెడ్ ఆఫీస్ నుంచే వస్తుంది. హలో. అది ఫోన్ కాదు, ఫ్యాక్స్. తెలుసు. ఏంటిది? వాట్ ఇస్ దిస్? ఏమందా? ఏంటి ఎలా కొట్టుకుంటుంది? మీరు నొక్కింది ప్రింటర్, ఇది ఫ్యాక్స్. ఏంటో ఈ డబ్బాలు, వీటి గోల నాకు అర్థమై చావదు. ఏమొచ్చిందో చదువు. మన చైర్మన్ మేఘనా గారు బాంబే నుంచి వస్తున్నారట. మిస్సమ్మ గారు వస్తున్నారా? కంగారు పడకండి, ఇవాళ కాదు రేపు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా టేబుల్స్ క్లీన్ చేసావా? చేశానండి. ఏంట్రా ఇది మనసు పెట్టి తుడిచావా? గొడ్డు పెట్టి తుడిచానండి. నవ్వేరంటే నాలుకల మీద కాల్చేస్తా. బాడీకి అసలు కామెడీ అంటే పడదు. అడుగడుగున అవినీతి పేరుకుపోయింది. సార్ ఎరా ఈ 100 నోట్ ఎవరిది? తెలీదండి. ఇక్కడికి ఎందుకు వచ్చింది? తెలీదండి. ఎలా వచ్చింది? తెలీదండి. ఎవరు పెట్టారు? తెలీదండి. పోయి తెలుసుకో. అలాగేనండి. యూస్లెస్ ఫెలో. సార్ దీని మీద సంతకం కావాలండి. పెట్టి ఇక్కడ. ఏంటివి? 500 రూపాయల నోట్లండి. ఇక్కడికి ఎలా వచ్చినాయి? తెలీదండి. ఎందుకు వచ్చినాయి? తెలీదండి. వెళ్ళి తెలుసుకో. ఏంటి? 500 రూపాయల నోట్లు. నీకు జేబు ఉందా? ఉందండి. పర్స్ ఉందా? ఉందండి. మరి నీ డబ్బులు నీ జేబులోనో పర్సులోనో పెట్టుకోకుండా వీపుకి ఎందుకు అందించుకున్నావు? నా వీపుకి నేను ఎందుకు అందించుకుంటాను మరి సార్? అయితే ఎవరిది ఇది? నాకు తెలీదండి. మరి ఇక్కడికి ఎలా వచ్చింది? కనుక్కొస్తాను. వెళ్ళి కనుక్కోపో. ఏంటి కరెన్సీ? ఎవరివి డబ్బులు? ఎవరి కోసం? ఆఫీసులో ప్రతి ఒక్కరిని కనుక్కున్నానండి. ఈ డబ్బులతో ఎవరికి సంబంధం లేదు. అయితే వెళ్ళు. వెళ్తాను సార్. పెట్టుకున్నావు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, Yes. ఇక్కడ సంతకం కావాలి. ఆగు. ఎస్ సార్. కరెన్సీతో పువ్వు చేసి తల్లో పెట్టుకున్నావాడి? నాకు తెలియదు సార్. వెళ్ళు. సార్ పోస్ట్ అండి. ఫ్రమ్ అడ్రస్ లేదేంటి? ఈ ఫైల్. ఏంటి ఒక్కుపోస్తుంది? కరెంటు పోయినట్టుంది. ఏంటిది? రెండు ఫోర్లు. ఆ నూకరాజుగాడు మనకు మందెందుకు పోస్తున్నాడో తెలుసా? తాగడానికి. కార్టూనా? కొట్టానంటే గ్లాసు పగిలిపోద్ది. నాకు తెలుసా నేలు, వాడికి మన మీద డౌట్ వచ్చుంటది. ఇన్నాళ్ళకి తేడా లేకుండా మాట్లాడవరా? రేయ్, మనం ఎన్ని ఫుల్ బాటిల్స్ తాగినా సరే చచ్చినా మన రహస్యాన్ని బయటికి పొక్కూడదు. మన వల్ల నలుగురు చచ్చారని చెప్పి మన వంట వల్లే చచ్చారని చచ్చినా చెప్పకూడదు. తింటాక ఏం తెస్తాడు? నార్మల్ ఎప్పుడు తిండి చేసే బండ విధవ. పని చేయలేక చచ్చిపోతున్నాను. సారీ బ్రదర్స్, పెద్ద ఆయన వదిలి నుంచి వచ్చేప్పటికి లేట్ అయింది. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మందొద్దు, వేరేది కావాలి. రేయ్,
మగాడు తాగే డ్రింకే కాదురా, ఆడవాడు తాగే జిన్ను కూడా ఉంది. అయితే ఇది కలుపుకొని తాగేనా? మీరు వంటగాళ్ళో పెంటగాళ్ళో తేల్చేస్తాను. నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ రా మా ముందర పిచ్చివాడ. ఆగండి, మిమ్మల్ని అందరినీ ఒక సీక్రెట్ అడగాలి, ఎవ్వరూ వినకూడదు. బయటికి కామెడీ సేకండి, కహానీ చెప్పండి. ఫ్లాష్ బ్యాక్ లో మీరేం చేస్తుండేవారు? ఫ్లాష్ బ్యాగ్ లో ఫ్లాష్ బ్యాగ్ లోనా సీతారామరాజు గారింట్లో వంటలు చేస్తున్నాడు. ఇల్లిదే కొంచెం బ్యాక్ వెళ్ళు. ఓకే. ఈ బ్యాక్ కాదు, ఫ్లాష్ బ్యాక్ లో బ్యాక్. నువ్వెప్పుడన్నా తెలుగు సినిమాలు చూస్తావంటరా? మలయాళం కూడా వదలను. మరి ఫ్లాష్ బ్యాగులు చెప్పరా, చూపిస్తారు. రింగ్ 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 కనిపిస్తుందా? అంటే మీ కట్టిన మందు బిల్లు నాకు మెసక మెసక. అరే, మనల్ని పడగొడదామని వచ్చి ఆడి పడిపోయాడు. మనం బయటపడదాం పదండి. మీరందరూ వెళ్ళండి, వీడికి తోడుగా నేను ఇక్కడే పడుకుంటా. అయితే ఇంక వీడి జీవితం నాశనమే, ఎవడు కాపాడాడు. ఒక 4 ఒక 6 త్వరలోనే మనకి మంచి గడియలు రాబోతున్నాయి. రండి రండి, అదిగో వాళ్ళే వెళ్ళండి దొరికారు. మిమ్మల్ని పట్టుకోవడానికి నేను వెతకని పెళ్లిళ్ళు లేదు, చావిల్లు లేదు. సార్ మీ తప్పేమీ లేదు సార్, అంతా మా కర్మ. చెప్పావుగా ఒక 4 6 అని, లైఫ్ టర్నింగ్ తిరగబోతున్నావు. తిరిగింది 10 జైలు వేస్తారు. అక్కడే ఉప్పులో చెయ్యేశావు. నేను వచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కాదు, నీ మెడలో ఈ మెడల్స్ వేయడానికి. ఏంటి అవి పెప్పర్మెంట్ బిళ్ళ? కాదు, సైనేడు బిడలు మింగిచావు, పీడ వదిలిపోతుంది. ఆ రోజు సోడా ఉప్పు కలపరా అంటే నువ్వాకిరాన్ని కలిపి 4 అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నావు కదరా. మళ్ళీ ఉప్పులో చెయ్యేశావు. వాళ్ళు అమాయకులు కాదు, కరుడు కట్టిన పాకిస్తాన్ ISI ESI ECIL ABCD JKLF సభ్యులు. అమెరికా ఇంటర్పోల్, అర్జెంటీనా ఆర్మీ, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు పెట్రోమాక్స్ రేట్లు వేసి వెతికిన దొరకని దొంగ విధవులు నీ దిక్కుమాల వంట తిని కుక్క చావు తెచ్చారు. సో మన రక్షణ మంత్రి గారు నీ మెడలో ఈ మెడల్స్ వేసి లక్కురమని నన్ను పంపించే. వాళ్ళ ఇంట్లో వంట చేసేందుక? మీరు వంటలు చేయాల్సింది వాళ్ళ ఇంట్లో కాదు, పాకిస్తానీ బార్డర్ లో. నీ దిక్కుమాలిన వంటలు తిని ఆ మిలిటెంట్ లో కుక్క చావు చావాలి. సరేలేండి, వీళ్ళ దిక్కుమాలిన వంటలు తిని వాళ్ళు చస్తే ఈ దేశం అన్న బాగుపడుతుంది. అసలు మిమ్మల్ని చూడంగానే ఇట్లాంటి వింతేదో జరుగుతుంది అనుకున్నా. పోన్లే, తంతే గారెలు బుట్లో పడ్డట్టు చంపినందుకు మీ మెడల్స్ పడ్డాయి. మొత్తానికి మా సేవలు దేశానికి ఇలా ఉపయోగపడ్డాయి అన్నమాట. ప్రస్తుతానికి భారతదేశానికి మీ సేవలు చాలా. మా సేవలే కాదు, ప్రతి భారతీయుడి సేవలు కావాలి. ఏంటి, కిడ్నాప్ చేశారా? అవును సార్. నీ కూతుర్ని మాఫియా వెళ్ళెత్తుకెళ్ళటమేంటయా? అసలు ఏం జరిగిందో విషయం చెప్పు. సీఎం గారు, ఆ మాఫియా లీడర్ షుకూర్ గడు ఢిల్లీలోను, కోల్కతాలోను, ముంబైలోను, చెన్నైలోను, హైదరాబాద్ లోను ఎంతో మంది బుకీలను బుక్ చేసి వాళ్లతోటి క్రికెట్ బెట్టింగ్లు కట్టించి వాళ్లతోటి చాలా తెలివిగా మ్యాచ్ ఫిక్సింగ్లు చేయించి ఇంటర్నేషనల్ మార్కెట్ రేంజ్ లో ఎంతో కష్టపడి సంపాదించిన 500 కోట్ల డబ్బుని వాడి అనుచరుని అరెస్ట్ చేసి మన కమిషనర్ గారు రికవర్ చేస్తే మీకు కూడా తెలవకుండా ఆ కేసులోంచి కమిషనర్ని తప్పించి ఆ ప్లేస్ లో ఎవరినో గన్నయ్యగాడిని పెట్టి క్యాష్ అంతా ఈయన నొక్కేశారు, వాటర్ ట్యాంకులు కుక్కేశారు. మరైతే ఆడి క్యాష్ ఆడికిచ్చి నీ కూతురు నువ్వు తెచ్చుకోవచ్చు కదా అని మీరు అడగొచ్చు సార్. అసలు ఈ విషయం ఏంటంటే, నేను చెప్పేనే ఆ గన్నయ్యగాడు తుపాకులకు దారాలు కట్టి టప్ టప్ అని పేల్చి ఈయన వాటర్ ట్యాంక్ లో దాచిన డబ్బంతా గద్దలాగా ఎత్తుకుపోయాడు సార్. ఆ ఎత్తుకుపోయిన గన్నయ్యగాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆ కన్నయ్యగాడు క్యాష్ ఎత్తుకుపోయాడన్న సంగతి ఆ షుకూర్ గాడికి తెలియదు, మనం చెప్పినా నమ్మడు. ఆ ఎత్తుకుపోయిన క్యాష్ ఎక్కడ దాచాడో ఈయనకి తెలవదు. ఈయన కూతురేమో షుకూర్ గాడి దగ్గర ఉండిపోయింది, ఆ డబ్బేమో గన్నయ్యగాడి దగ్గర ఉండిపోయింది. ఏమయ్యా, ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు? చెప్పకపోవడమే మంచిది సార్. చెప్తే మీరు షేర్ అడుగుతారు. ఆ షుకూర్ గాడు మీ కొడుకుని ఎత్తుకుపోతాడు. ఆడ కూతురుతోటి వంటలు చేయించుకుని మీ కొడుకుతో ఒళ్ళు పిసికించుకుంటాడు. వీళ్ళు ఒప్పుకోలేదనుకోండి, మీ కొడుకుని హీరోయిన్ చేసి ఆయన కూతుర్ని హీరోయిన్ చేసి కళాత్మకంగా ఒక చిలిపి సినిమా తీసి ఇంటర్నెట్లో పెడతాడు. జనం అందరూ ఆ సినిమా చూసి చూసి కలర్ఫుల్ వచ్చి గుడ్డోళ్ళు అయిపోతాడు. కమిషనర్కి ఫోన్ చేసి ఇమీడియట్ గా నా ఛాంబర్కి రమ్మనండి. ఎస్ సార్. ఏమయ్యా, మీ హోమ్ మినిస్టర్ ఇంట్లో దొంగతనం జరిగితే మీరేం చేస్తున్నారు? మేము ఆ దొంగని ఆల్రెడీ పట్టుకున్నాం సార్. మరి ఇంకా పట్టుకుంటే వాడు ఆ డబ్బు ఎక్కడ పెట్టాడో కనుక్కోండి. వాడు చావనైనా చేస్తాడు కానీ ఆ డబ్బు ఎక్కడుందో మాత్రం చెప్పడు సార్. ఆల్రెడీ ఇంట్రోగేషన్స్ కూడా అయిపోయినాయి సార్. ఇంకొకటి మిగిలింది సార్. ఆ గన్నయ్య గారిది వీళ్ళ అమ్మాయిది దిల్వాలే దుల్హనియా లే జాయింగే సార్. ఈ నిగో కొంచెం పక్కన పెట్టాడు కాళ్ళు కడికి కన్యాదానం చేస్తే ఆ దాచేసిన డబ్బంతా బయటకు వచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ దొంగ వెదకు నా కూతురు ఇచ్చి పెళ్లి చేయమంటావా? చూడు, మనది ఓట్లు వేయించుకునే వయసు, వాడుదా కొత్తగా ఓటు వేసే వయసు. బతిమాలకపోతే పనవదయ్యా, సీరియస్ గా ట్రై చేయండి. ఎస్ సార్.
తలకి కట్టేంటి దెబ్బ తగిలినట్టు? ఈ మందులేంటి? వసంత ఏంటి నర్సు వేషం వేసింది? ఏమే నిన్నే? ఏంటి ఆ చూపు నిన్నే పిలుస్తుంటేనే? గుడ్ మార్నింగ్. ఏం కావాలండి? గుడ్ మార్నింగ్. ఏం కావాలా? ఈ వేషం ఏంటే? వేషమా? నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? వసంత పొద్దున్నే ఏంటి సంత? వసంత ఆవిడెవరు? ఎవరా? నువ్వేనే. నేను నీ మొగుణ్ణి. నువ్వు నా పెళ్ళాన్ని. మై గాడ్, ఇప్పుడు వైఫ్ అన్నాడు, ఆ తర్వాత కాపురం అంటాడు, ఆ తర్వాత పిల్లలు అంటారు. వెళ్ళి డాక్టర్ పిలవాలి. డాక్టర్ అక్కడ డాక్టర్ ఎందుకు మన ఇంటికి? మీరేం మాట్లాడుతున్నారు బొత్తిగా నాకు అర్థం కావడం లేదు. ఆ? నా పేరు కృపామణి. నేను ఈ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్. స్టాఫ్ నర్స్? అవునండి. ఆస్పత్రి? అవునండి. పిచ్చ కింద 3 రోజుల క్రితం మీరు డాబా నుంచి కింద పడ్డప్పుడు తలకు దెబ్బ తగిలి రక్తం కారి స్పృహ తప్పితే ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఈ రోజే కళ్ళు తెరిచారు. ఇవేమి గుర్తులేవా? ఐసి వీడేంటి కేసు బాగా స్టడీ చేయాలి. హలో, గుడ్ మార్నింగ్ మిస్టర్ అబ్రహం. అబ్రహం ఏంట్రా? నా పేరు పార్వతీశం. ఏంట్రా కొండలరావు ఇది? నేను కొండలరావు ఏంటండి? ఐఎమ్ సారీ, నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్. ఈ హాస్పిటల్లో న్యూరో సర్జన్. ఏంట్రా నీ వాగుడు? డాక్టర్, ఇది ఆయన ఇల్లట, నేను ఆయన వైఫ్ నట, ఇదంతా వేషమట. నా పేరు వసంతట. పేషెంట్ ఏం చెప్పినా నోట్ ఓకే చేసుకో. సార్. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి ఇట్స్ ఏ పెక్యులర్ కేసు. ఎప్పుడో ఎక్కడో విన్నవి చదివినవి పేషెంట్ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కొండలరావు ఏంట్రా నాతో ఆటలు? నేను సస్పెండ్ చేస్తా, డిస్మిస్ చేస్తా, నీ ఇంక్రిమెంట్ కట్ ఓకే ఓకే మిస్టర్ అబ్రహం. పోనీ మీ పేరేంటి? పార్వతీశం. పార్వతీశం గారు, ఇది మీ ఇల్లు, ఈ నర్సు మీ వైఫ్. నేను కొండలరావు, మీరు నా బాస్. ఇంకెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే గుడ్. సిస్టర్, Yes, doctor. గంటకోసారి ఆ క్యాప్సూల్స్ వేస్తుండండి. Okay, sir. డాక్టర్ చూడమని అపాయింట్మెంట్ తీసుకోండి. Okay. ఈ పిచ్చోడు మిమ్మల్ని వైఫ్ కీప్ అన్న పెద్దగా పట్టించుకోకుండా అడ్జస్ట్ అయిపోండి. వస్తానే. ఓకే డాక్టర్. పేపర్ తమిళ పేపర్ వేసాడేంటి? డబ్బులు అదేమిటి సార్ పాంప్లెట్ కళ్ళకద్దుకుంటున్నారు? 500 రూపాయల నోట్ నీకు పాంప్లెట్ లా కనబడుతుందా? చూడు కావాలంటే. ఇది అమీర్పేటలో కొత్తగా పెట్టిన బట్టల షాప్ వాళ్ళు పాంప్లెట్. ప్రత్యేక తెలంగాణ ఖాయం. ఖాయం అయితే ఎంత కాలం పడుతుందన్న విషయాన్ని తెలపమని రామన్నపేట శాసనసభ్యులు సీనియర్ కాంగ్రెస్ నేత ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి గారు అంటున్నారు. తమిళ పేపర్ తెలుగులో చదువుకుంటూ వెళ్ళిపోతుంది. పిచ్చి వేళకానాక. హలో, ఎవరు? నువ్వా? మినిస్టర్ గారితో డైరెక్ట్ అయిపోయావని తెలిసింది నాకు. క్యాష్ నో కేసు నువ్వు సెటిల్ అయిపోయావు. మినిస్టర్ ఆయన సెటిల్ అయిపోయాడు. మేము సెటిల్ అవ్వక్కర్లేదా? నా సంగతి నీకు తెలరాయి. బాడీ అంతా షుగర్ ఉంది కానీ బ్రెయిన్ అంతా పాయిజనే. 20 ఏళ్ల క్రితం కడప వీరారెడ్డి డేలాగా చేశాడు. యాక్సిడెంట్ చేయించేశాను. లారీ కింద అప్పచ్చాను, కప్పలాగా అయిపోయాడు అంతే. నో పోస్ట్ మార్టం, నో బాడీ, స్మాష్, పెడైపోయాను. ఎక్కడో వీడిని చూసినట్టుంది. వీడికి మనం దబ్బేసామా, మనకి వీడి దబ్బేసాడా? అర్జెంట్ పనిలో ఉన్నాను, ఫోన్ పెట్టి నేను చేస్తాను. పెడే. ఏడు వీడు? ఎక్కడికి పోయాడు? ఎక్కడికి వెళ్తే మనకేంటి? మన బ్రెయిన్లో ఏదో ఒక మూల ఇరుక్కున్న వీడి ఫ్రేమ్ని బయటికి తీస్తే వాడే తెలిసిపోతాడు. ఓకే. ఎవడా నువ్వు? నేను పడినా కడప ఈరారెడ్డి కొడుకునరా 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 కొడుకునరా. అవును రే, మా నాన్నని చంపిస్తావా? నీ ఎవ్వరు లారెక్కిస్తావా? నీ అయ్యా. అవును రే, సాక్షుల్ని మ్యాచ్ చేస్తావా? లాయర్ని మ్యాచ్ చేస్తావా? జడ్జిని భయపెట్టావరా? నీ అబ్బా అగో ఇన్ని లేపేస్తాను రే. నీ అబ్బా నీ వద్దు సార్. కూల్ కూల్, అనవసరంగా మొక్క పాడైపోద్ది. మౌనంగానే ఎదగమని మొక్క మనకి చెబుతోంది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది బాబు. ఎవరినైనా మర్డర్ చేయిస్తే గవర్నమెంట్ ఆఫీసర్స్ తో పాటు ఎఫెక్టివ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అని. కొంచెం సాయం చేయ బాబు. సాయం చేయ బాబు. ఇదిగో ఈ 10,000 జేబులో పెట్టి పక్కన పెట్టు. పోలీసులకు 25,000 ఇచ్చావు కదరా? ఇదిగో 25,000. లాయర్ కి 50,000 ఇచ్చావు కదరా? ఇదిగో లాయర్కి ఇచ్చిన 50,000. 75,000 ఇచ్చావు కదా? 75,000 ఇదిగో బాబు. మరి నా డబ్బులు ఎవరిస్తాడరా? ఇదిగో మొత్తం తీసుకునే బతుకుంటే చాలు. కానొక చిన్న డౌట్ బాబు. నిన్నెక్కడో చూసిన గుర్తు బాగా గుర్తొచ్చింది. నిన్నెక్కడా చూడలేదన్నా గుర్తొచ్చింది బాబు. వీళ్ళు ఎదురుగుండా ఫ్రేమ్ సెట్ చేసుకోకూడదు. సార్ 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 యా
ఎవరైనా తల్లిదండ్రులను చంపేస్తే ఆది సినిమాలో ఎన్టీఆర్ లో పగ తీర్చుకోవాలి కానీ మీరేంటి సార్ పగ నమ్మేసుకున్నారు? పగానా బొంగ అసలు ఈ రియాలిటీ ఫాదరు కాదు నాడు కొడుకుని కాదు. మరి ఎందుకు కొట్టారని? డబ్బులు టైట్ అయ్యి. అన్నయ్య తమ్ముడు ఆ ఈరారెడ్డికి రెండో కొడుకు కూడా ఉన్నాడు. ఆడు కూడా చాలా టైట్ లో ఉన్నాడు. మూడో కొడుకు కూడా ఇంకా టైట్ లో ఉన్నాడు. ఈ సీన్ చూస్తున్న ప్రతియోడు ఈరారెడ్డి కొడుకే. ఆడిని కుమ్మేసుకోండి, సొమ్ము వేసుకోండి. మనం బ్లాక్ సెట్ చేయగానే ఆడికి ఫ్రేమ్ పగిలిపోవాలి. మధ్యాహ్నం వాడు కొట్టిన దెబ్బల నొప్పులు తగ్గాలంటే మనం కొట్టాలి మందు. డైరెక్ట్ రా. ఈడు బ్లాక్ ఈడే సెట్ చేసుకున్నాడు రా. ఏంటి బాబు పగబట్టిన పందెం కోళ్ళులాగా అలా చూస్తున్నారు? స్టాప్ పట్టుకొచ్చి. అదేంటి ఎవడైనా మందు కొనుక్కు తాగుతాడు, వీడు కొట్టుకుపోయి తాగుతున్నా. అని ఇంకో సిప్పు. మన బడ్జెట్ సినిమా మనం వచ్చిన విషయం మర్చిపోయావు. మందు చూడగా టెంప్ట్ అయిపోయిన రా. ఒరే మన వాడు బాటిల్ తీసుకున్నాం, ఆడు మనకు భయపడతాడంటావా? బాటిల్ పగల కొట్టు ఆడే భయపడతాడు. యా బాబు మందు మొత్తం తాగేశారా? వానర్కి ఏమన్నా ఉంచారా? అసలు ఓనర్ బతికుండాలి కదరా. సగం బాటిల్ తో సర్జరీ చేస్తాను రే. ఏంటి బాబు అంత ఆవేశంగా ఫీల్ అవుతున్నావు? ఆవేశమా గాడిది ఏదోట్లే. నీకింకా కరెక్ట్ బ్లాక్ సెట్ అవ్వలేదురా. నేను రా నువ్వు చంపించిన వీరారెడ్డి కొడుకుని. వీరారెడ్డికి డే ఎఫెక్ట్ లో కొడుకు, నైట్ ఎఫెక్ట్ లో కొడుకు పుట్టాడా? మిడ్ నైట్ మసాలా సూతుండగా వీరారెడ్డి సెకండ్ సెటప్ కి పుట్టిన మొదటి నా కొడుకునరా నేను. మా నాన్న లారీతో గుద్దేస్తారా, హైవే కప్పలా అతుక్కుపోయాడు కదరా. అనమాలు కట్టలేక ఎవడో డెడ్ బాడీని మార్చిలోంచి 50,000 ఖర్చు పెట్టి మరీ తీసుకెళ్లి కర్మ చేశాను కదరా. అదంతా నా కర్మ. నీ కర్మ కాదురా, నా కర్మరా, నా కర్మరా. అనుకొడతాను చెప్పి నువ్వు కొట్టుకుంటావు ఏంటన్నా? అయితే తట్టుకో, ఫ్రేమ్ చూసుకో. నీ ఫ్రేమ్ లో నా బ్లాక్ ఎలా సెట్ అయిందిరా? బాగా సెట్ అయింది బాబు. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కాంపెన్సేషన్ ఇవ్వాలని అర్థమైంది నాకు. ఇదిగో 10,000. రేయ్ మా అన్నయ్యకి 70,000 ఇచ్చి నాకు 10,000 ఇస్తావరా? అలా అని చెప్పాడా వాడు? నా కళ్ళారా చూశాను రా, నా కడుపు తరుక్కుపోయి వచ్చాను రా. నేను ఎంత టైట్ లో ఉన్నానో నీకేం తెలుసురా? నేను ఇప్పుడు ఎంత లూజ్ లో ఉన్నానో నీకేం తెలుసు బాబు? ఈడి ఫ్రేమ్ పగిలిపోయినట్టేదా? నువ్వేంటి ప్లేట్ బాబ్జీ? ప్లేట్ బాబ్జీ కాదు, బాలీవుడ్ బాబ్జీని. కాల్ తీ బాబు, బ్లాక్ చూడలేక చచ్చిపోతున్నాను. డబ్బు తీ బాబు, దరిద్రంతో చచ్చిపోతున్నాను. అర్థమైంది. నువ్వు వీరారెడ్డి మూడో భార్యకి తెల్లవారుదామని పుట్టిన తొలి బిడ్డవి, మలి బిడ్డవి, పులి బిడ్డవి. ఇదిగో నీ కాంపెన్సేషన్. రే సందీప్, ఆఫీస్ సెటప్ 20,000, కెమెరా లైట్స్ 30,000, టోటల్ గా 50,000. ఇదిగో బడ్జెట్. ఇదంతా ఇప్పుడు ఎందుకురా? ఎందుకంటావేట్రా, నేనే సొంతంగా ఒక యాడ్ ఏజెన్సీ పెడదాం అనుకుంటున్నాను. నా మైండ్ లో ఉన్న క్రియేటివిటీ అంతా బయట పెడతాను. నీ జేబులో ఉన్న డబ్బులన్నీ బయటికి తీ. గుడ్ ఐడియా. అందరం కలిసి కష్టపడి పని చేద్దాం. నువ్వేంట్రా అలా ఊడిపడ్డా? నువ్వు నన్ను రా అన్నావా? అవునరా. బాగుందిరా, కంటిన్యూ చేయి. ఇంతకు మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి సొంత తమ్ముడు వెళ్ళిపోయిన ఫీలింగ్ రా. గుండెల్లో ఒకటే బాధ. పగలంతా వెతికేవాడిని, రాత్రులు నీ ఫోటో పట్టుకుని ఏడ్చేవాడిని. పేపర్లో వేయిద్దామంటే డబ్బులు లేవు. పోనీ టీవీలో చూపెడదామంటే మా బావ దగ్గర ఉద్యోగం పోయింది. నిన్నే మీరు ఎక్కడున్నట్టు తెలిసింది, వెతుక్కుంటూ వచ్చాను రా. ఏంటి చెక్ వచ్చిందని తెలిసాక? కాదు, క్యాష్ అయిందని తెలిసాక. ఎంత ప్రేమరా. మరి అప్పుడు ఈ ప్రేమ అంతా ఏమైందిరా? నేను షార్ట్ పెట్టగానే షార్ట్ లో అమ్మాయి బాగుందని చెప్పేవాడివి, ప్రపంచంలో నా అంత దరిద్రులేనని చెప్పేవాడివి. ఇప్పుడు డబ్బులు రాగానే ఎగేసుకొని వచ్చేసావా? అరే మావా, ఒక్కటి పీకుతాడ్రా. ఒక్కటి వద్దులేరా, 2 పీకుతా. ఇది పట్టుకోరా. 2 కదరా, కనీసం 80. కొడితే కొట్టారు కానీ ఒక 1,000 రూపాయలు ఇవ్వండిరా. ఇవ్వను, వెళ్ళిపో. ఒక క్వార్టర్ కన్నా ఇవ్వండిరా, దెబ్బలు బాగా తగిలినాయి. క్వార్టర్ కాదు కదా, సింగిల్ డ్రాప్ కూడా ఇవ్వను. వెళ్ళిపో. కొడతారా నన్ను? ఈ టాల్ కసుబారావు అంటే ఏంటో చూపెడతానరా మీకు. మీ అంతు తేలుస్తాను రా. ఎట్లా నువ్వు తేల్చేది? మీ ఆగండ్రా, మందును పాడు చేయొద్దు, ఎవరన్నా తాగండ్రా, పనికి వస్తుంది. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇంతకింత కసి తీర్చుకుంటాను రా. వీడవుడు మ్యూజియంలో మమ్మీలో ఉన్నాడు. ఏం కావాలయా? ఈ రోకల బండ తీసుకుని దీంతో ఏం చేయాలయా? మిమ్మల్ని కొట్టి చంపేయాలా?
అందుకు మీరు డబ్బులు కూడా ఇస్తారా? వండర్ వండర్. పైన వాళ్ళు నన్ను కొట్టి కూడా డబ్బులు ఇవ్వలేదు, మీరు కొట్టడానికి డబ్బులు ఇస్తున్నారు. రియల్లీ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్. చచ్చిపోవాలన్న మీ నిర్ణయం కరెక్ట్. బాధ్యత గల దేశ పౌరుడు అంటే మీరే. మీ ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. ఎవడరా నువ్వు? అర్ధరాత్రికి మా ఇంట్లో దూరి మా ఆయనకి 50 రూపాయలు డబ్బులు చూపేస్తాను చంపేద్దాం అనుకున్నావా? మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. ఆయన నేను చంపుతున్నది డబ్బు కోసం కాదు, మరి దేశం కోసం. మోసం. ఆ డబ్బు కోసం వాడే చంపుతాడు అనుకుంటా. ఏమోనండి, మీరు చేసింది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఫైల్ ఆవిడ చేతిలో పెట్టాల్సింది పోయి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటండి? ఇప్పుడు మనకు అంత అవసరం ఏమొచ్చింది? అవసరం కోసం కాదే డెప్పం, దీన్నే రివర్స్ స్ట్రాటజీ అంటారు. అర్థం కాల? ఇప్పుడు అందరూ చేసే పనులే మనం చేసామనుకో, మనకు గుర్తింపు ఎలా వస్తుంది? ఆవిడ కళ్ళల్లో పడాలంటే మనం కొన్ని విచిత్రమైన పనులు చేయాలి మరి. అందుకే కదా ఎవరికి రాను ఆలోచన మీకొచ్చి పొద్దున్న మీరొక్కరే బొకే తీసుకెళ్లారు. తీసుకెళ్ళా అనుకో, అదొక్కటే సరిపోతుందా? ఇంకా ఎన్ని బిల్డప్లు కావాలో. అర్థం కాలేదు కదూ? నీకు అర్థం కాదులే. అదే మా పెద్ద ఆయన లేడు, జగదీష్ ప్రసాద్ గారు. ఆయన కోటీశ్వరుడు అవ్వకముందు బాంబేలో చిన్న కంపెనీలో జాయిన్ అయ్యారట. నెలకు 200 రూపాయల జీతం. ఒకసారి వాళ్ళ బాస్ ఈయనతో రాత్రంతా ఎక్స్ట్రా పని చేయించారట. ఈయన పని అంతా చేసి దిల్లుగా, సార్ నాకు ఓవర్ టైం కావాలి సార్ అని అడిగంట. అంతే, వాళ్ళ బాస్ ఈయన ప్రాక్టికల్ సెన్స్ కి థ్రిల్ అయిపోయి ఇతని కంపెనీలో ప్రమోషన్తో పాటు పార్ట్నర్షిప్ కూడా ఇచ్చా అంట. మనలో మాట ఆ టైంలో అది గుర్తొచ్చి కాపీ కొట్టేశా. అంటే మీరు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చేసినట్టు చేసి ఆ విషయం గుర్తు చేశారన్నమాట. కరెక్ట్ గెస్ చేసావా డెప్పం. ఇప్పుడు సేమ్ టు సేమ్ అని పోల్చుకుని ఆవిడకి మన మీద ఇంప్రెషన్ పెరుగుతుందన్నమాట. ఎలా ఉంది మన రివర్స్ స్ట్రాటజీ? బాగుంది. కానీ మీరు కాపీ కొట్టి ఆవిడ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు ఆవిడ పసగట్లేదంటారా? పిచ్చి డెప్పం, ఆ సంఘటన మనకు తెలుసని ఆవిడికి తెలియదుగా. అమ్మో, మీరు కనపడినంత అమాయకులేం కాదు. ఇప్పుడేం చూసావు? ముందు ముందు ఆడతా గేము. ప్రమోషనా కాదురా, ఉస్టింగ్. ఆహా, నీ అహంకారాన్ని ఒప్పుకోవాలిరా. ఒక్కరోజు కూడా దాచుకోలేకపోయావే. నా దగ్గర తోక జాడించినట్లుగానే ఆవిడ దగ్గర కూడా తెలివి చూపించుంటావు. పీక్ పారేసింది. ఏదో హెడ్ ఆఫీస్ నుంచి రావాలన్నావుగా. సాక్షాత్తు చైర్పర్సన్ గారే ఇచ్చారు, తీసుకో. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు నిలబెట్టానో తెలుసా? వీడిలాగే తోక జాడిస్తే కత్తిరించేస్తానని చెప్పడానికి. చెప్పండి మిగిలిన వాళ్ళందరికీ మ్యాటర్. వెళ్ళండి పనుల్లోకి. ఏ నీకు ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వు వెళ్ళవా? నేను రిసెప్షనిస్ట్ నండి. అయితే కూర్చో. నువ్వు ఒక పెద్ద మేధావినని నీ ఫీలింగ్. అర్థమైందా నీ మేధస్సు? ఈ దండ తీయకురాయి. ఇంటికెళ్ళి ఎందుకేసారో చెప్పు. ఏంటి గోపాల్, ఏం జరిగింది? మేడంని కలవాలి. థ్యాంక్ యూ. ఏంట్రా మామ విశేషం? కొత్త బైక్ కొన్నాను మావా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఏం చేస్తున్నారు అక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సినిమా మొత్తం చూసినట్టున్నావు. టైటిల్ దగ్గర నుంచి చూశాను సార్. నా క్యారెక్టర్ ఏంటో చెప్పు. సార్ మీ పేరు తెహల్కా సుబ్బారావు అండి. ఈ సిఎంజి టీవీ ఓనర్ గారికి బాంబర్దండి. అవును. ఆఫీస్ లో జరిగే అన్ని పనుల్లో వేలు పెడుతుంటారండి. అంటే అన్ని దగ్గరుండి చూసుకుంటారండి. ఇంకా సార్ మీకు కానీ కోపం వస్తే ఎవరిని వదిలిపెట్టరు సార్. ఏమైనా చేస్తారు. వాడంతా చూసే వరకు నిద్రపోరు. నువ్వు నాకు నచ్చావురా సార్. వాడిని ఆఫ్టర్ ఆల్ నేను ఏమడిగాను? 500 రూపాయలు అప్పు అడిగాను, లేవన్నాడు. ఇప్పుడు అడిగి 5,000 రూపాయలు తీరిపోతుంది. అర్థమైనా? 200 అప్పు. అప్పు డబ్బులు లేవండి. వాడు సేమ్ డైలాగ్ చెప్పాడు రా పాపం, వాడి కర్మ. సార్ ఉన్నాయి సార్. సార్ దీంతో పాత బాకీ కలిపి మొత్తం 850 రూపాయలు సార్. వెరీ గుడ్. రే, ఈ ఆఫీస్ లో అందరూ నన్ను ఇలా అర్థం చేసుకుంటే వాళ్ళకి కష్టాలు ఉండకపోను కదరా. మా బావగారికి చెప్పి నీ ఉద్యోగం పర్మనెంట్ చేస్తాను. హ్యాపీగా ఉండు. అడిగినప్పుడల్లా అప్పి.
సుస్మిత, ఎస్ సార్. నాకేమన్నా ఫోన్ కాల్స్ వచ్చినాయా? వచ్చింది సార్. సీఎం నుంచా పిఎం నుంచా? రాత్రి మీరు తాగి పడిపోయిన బార్ నుంచి అర్జెంటుగా బిల్లు కట్టకపోతే మీకు వాచిపోద్దని చెప్పమన్నారు సార్. ఐ సీ. ఇంకెప్పుడు మీరు నా పర్సనల్ కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు. రిసీవ్ చేసుకున్న తర్వాతే తెలిసింది సార్ అది మీ పర్సనల్ కాల్ అని. తెలిసినా మీరు మర్చిపోండి. ఓకే సార్. దట్స్ ఆల్. ఎవడ్రా నువ్వు? కట్టతో దారి గట్టగా నుంచున్నావు, చస్తావు. లే, నీకు ఓటేసిన పాపానికి రోజు చస్తూనే ఉన్నానే. అన్నా వీడు పెద్ద పాగలిగాడన్నా, మెంటల్ నారని చెప్పి వీని తలుక్కుంటే పరిచయం చేస్తాడన్నా. ఎవడైతే ఏంట్రా? బండి పోనీ. ఎక్కడికరా పోయేది? ఏంట్రా ఇది? చావడానికి డైరెక్ట్ గా హాస్పిటల్ నుంచి వచ్చావా? కరెక్టే, బిల్లు కూడా వేయించుకొచ్చా. 1500 కట్టు. నేనెందుకు కట్టాలరా బిల్లు? నువ్వు రోడ్డు వేయించకపోవడం వల్ల నేను గుంటలో పడ్డాను, అందుకు. రోడ్డేంటి, గుంటేంటి? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను నీ కోటేసిన ఆనందనగర్ కాలనీ వాడిని. ఓట్లు అడిగేటప్పుడు నువ్వేమన్నావు? రోడ్లు వేయిస్తానన్నావు, వేయించావా? లేదు. లైట్ అన్నావు, వేయించావా? లేదు. పంప్ అన్నావు, దుంప అన్నావు, దొడ్లు అన్నావు, నా శ్రాద్ధం అన్నావు, నీ పిండా కూడా అన్నావు, వేయించావా? లేదు. ఏ రోజైనా మురుగుంట్లు ఎలాగున్నాయి, వాటిలో చెత్త తీస్తున్నారా లేదా, అలాంటి వాడు ఎవడైనా వీడి దాంట్లో పడిపోయాడా లేదా అని ఎప్పుడైనా ఎంక్వైరీ చేసావా? లేదు. అన్నీ నువ్వు చూసుకుంటావు కదా అని నేనేమి చూసుకోకుండా తిన్నగా వెళ్ళి గూతులో పడ్డాను. ఆ దెబ్బతో డాక్టర్ 1500 బిల్ నా చేతిలో పెట్టాడు. నేను నీ చేతిలో పెట్టే నా బిల్లే ఈ బిల్లు. నేను ఇవ్వాలా? చచ్చినా ఇవ్వాలా? ఇవ్వవా? ఎలా ఇవ్వవు నేను చూస్తాను. హలో, ఈనాడు. చెప్పండి. ఒక మంచి హెడ్డింగ్ ఉంది, చెప్తాను, అర్జెంట్గా రాసుకోండి. చెప్పండి. ఎమ్మెల్యే దెబ్బ నారాయణ అబ్బా. అన్న ఒక్క నిమిషం ఆగి నేను డబ్బులు ఇప్పిస్తా అన్న. నా మాటని జరసేపు ఆగితే టీవీ వాళ్ళని పిలుస్తాడు, వాళ్ళు వస్తే పెద్ద లొల్లు అవుతుంది. నా మాటని ఇచ్చాను, డబ్బులు ఇచ్చానా? ఏంట్రా వీడికిచ్చేది? ఒక్క నిమిషం నేను ఇస్తాను. ఎంత చెప్పను ఎంత చెప్పు. ఇందాక ఇంగ్లీష్ లో చెప్పాను కదరా, తెలీదా? ఎంతన్నా? 1500. మొత్తం ఉంచుకోనా? పోనా, నీకు దండం పెడతా. వెళ్ళు, ముందు నువ్వు వెళ్ళు. కాలు మొక్తా, పో. వెళ్ళు. రారా. మెంటల్ మెంటల్ కాదురా, రోడ్ నిండా గుంటాలు. ఇదిగో చూడు, నాలాంటి వాడు ఎవడో అడగట్లేదు కదా, నా మురుగు గుంటలు క్లీన్ చేయించలేదు అనుకో, జనం నిన్ను దాంట్లో దోషేస్తారు. వెళ్ళు. గోండాకు జెండానా? ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు, లుంగి కింద పనికొచ్చేది. పోలే, బండి తుడుచుకుందాం. ఏయ్, జెండాతో బండి దుడుస్తున్నాయిందిరా? ఇదేమన్నా జాతీయ జెండా అనుకున్నావా? అవును, వీడేమన్నా దేశ నాయకుడా? కాదు. రాష్ట్ర నాయకుడా? కాదు. పోనీ సిటీ నాయకుడా? కాదు. ఏం కాని వాడికి జెండా ఎందుకురా? అన్న రౌడీ షూటర్ రా భయ్, 15 మర్డర్ చేసిండు. అందుకే చంపేసి ఉంటారు అదోని. ఆ మొహం చూడరా, గీసుకోవడానికి బ్లేడ్ కూడా గతిలేక గడ్డం తగ్గపోయి చేశారు. ఏంట్రా ఎక్కువ మాట వేసానా? తీసేరా చెయ్యి. ఏంటి? ఏద్దవ్వాన్ని ఇలా వేసేస్తానన్నందుకే ఆయన వేసేస్తుంటారు. అవునరా, భగత్ సింగ్ పోయినప్పుడు జెండా పెట్టావా? పెట్టలే. నెహ్రూ గారు పోయినప్పుడు పెట్టలే. పోనీ గాంధీ గారు పోయినప్పుడు? అరే పెట్టలేదురా భయ్. పెట్టలేవు, ఎందుకంటే అప్పుడు నువ్వు పుట్టలేదు. కేజీలు బాడీ పెంచావు కానీ చటాకంత బ్రెయిన్ పెంచితే బాగుండేదిరా. ఎవడు అడగట్లేదు కదా అనే కదరా మీ ధైర్యం. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇదేంటి అని. రేపు ఇంకొకటి తోడవుతాడు. ఆ తర్వాత మేము 100 మంది అవుతాం. ఆ తర్వాత 1000, లక్షలు, కోట్లు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుద్దన్నా? ఈ జెండా నీకు పెడతారు. యూస్లెస్ ఫెలో. మొత్తం బేజ ఫ్రై చేసి తిన్నాడు.